అలాగే ఈ ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయం అనేది ఏ విధంగా కౌంట్ చేయబడటం జరుగుతుంది అని మనం ఒక సీక్వెన్స్లో చూస్తే ఇంకా మనకు సింపుల్గా అర్థమవుతుంది. ఉత్పత్తి పద్ధతి ఇప్పుడు చెప్పుకున్న అంశాలను మనం ఒక సీక్వెన్స్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, జీవీఓ అన్నాం. జీవీఓ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్. దీన్ని ఏమంటారు తెలుగులో? స్థూల కలుపబడిన ఉత్పత్తి అంటాం. సో స్థూల కలుపబడిన ఉత్పత్తి వచ్చింది. ఈ స్థూల కలుపబడిన ఉత్పత్తిని మనం ఏ విధంగా రాస్తున్నాం? స్థూల కలుపబడిన ఉత్పత్తిని ఏ విధంగా రాస్తున్నాం? జీవీఏ ప్లస్ మధ్యంతర వస్తువుల విలువ. ఈ రెండింటిని కలిపితే వచ్చేది జీవీఏ, గ్రాస్ వాల్యూ అవుట్పుట్. కాబట్టి ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుండి ఇప్పుడు మధ్యంతర వస్తువులను తీసేద్దాం. మైనస్ మధ్యంతర వస్తువుల విలువ. ఈ జీఓయు నుండి మైనస్ మధ్యంతర వస్తువుల విలువను రిమూవ్ చేస్తే వచ్చేది జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ జీవీఏనే మనము జీడిపి, మార్కెట్ ప్రైసెస్ అని కూడా రాసుకోవచ్చు. జీవీఏనే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైసెస్ అని రాసుకోవచ్చు. ఎందువలన ఈ ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువను మార్కెట్ ధరలో మనం లెక్కించగా వచ్చిన విలువ అన్నమాట. సో అలా మార్కెట్ ధరల ఆధారంగా లెక్కించగా వచ్చిన విలువ గ్రాస్ వాల్యూ యాడెడ్గా మనకు వస్తుంది అనమాట. అందులో నుంచి ఇది మధ్యంతర వస్తువుల విలువను రిమూవ్ చేసి మిగిలిన క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దానికి మనం మార్కెట్ ధరలతో హెచ్చించి ఇంత విలువ అని చెప్తున్నాం. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఈ జీవీఓ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుండి మధ్యంతర వస్తువులను మనం రిమూవ్ చేయగా గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది అన్నమాట. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్నే మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్, ఎందుకంటే మార్కెట్ ధరల ఆధారంగా గణించాము కాబట్టి. సరే, జీడిపి. సో జీవీఏలో నుండి మరలా మనం ఏం చేస్తున్నాం? జీవీఏలో నుండి తరుగుదలను తీసేద్దాం. తరుగుదలను తీసేస్తే ఏమొస్తుందమ్మా? ఎన్విఏ వస్తుంది కదా. గ్రాస్ వాల్యూ యాడెడ్లో నుండి తరుగుదలను డీని తీసేస్తే ఏమొస్తుంది? నెట్ వాల్యూ యాడెడే కదా. సరే, నెట్ వాల్యూ యాడెడ్. ఈ నెట్ వాల్యూ యాడెడ్ మనం ఏ విధంగా రాస్తాం? ఇలా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఎన్డిపి అని రాసుకోవచ్చు కదా. ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ అని రాసుకోవచ్చు కదా. అలా రాసుకోవచ్చు. అలాగే ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు? ఎన్విఏ మార్కెట్ ప్రైసెస్ నుండి మరలా మనము నికర పరోక్ష పన్నులు తీసేద్దాం. నికర పరోక్ష పన్నులు నెట్ 18. ఇది మార్కెట్ ప్రైసెస్లో నుండి నెట్ 18 తీసేద్దాం. నెట్ 18 తీసి ఏమొస్తుందమ్మా? నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది కదా. మార్కెట్ ప్రైసెస్లో నుండి నికర పరోక్ష పన్నులు నెట్ 18ని మనం రిమూవ్ చేస్తున్నాం. కాబట్టి ఏమొస్తుంది? మార్కెట్ ధరల్లో మనం గణించేటప్పుడు ఏం చేస్తాం? నికర పరోక్ష పన్నులను మైనస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెట్ 18ని లేదా నికర పరోక్ష పన్నులు రిమూవ్ చేయగా వచ్చేది నెట్ వాల్యూ యాడెడ్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం ఇలా రాసుకోవచ్చు కదా. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని రాసుకోవచ్చు కదా. ఇలా అని రాసుకోవచ్చు. నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టరీ కాస్ట్ను నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని రాసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఎన్ఎఫ్ఐని యాడ్ చేద్దాం అనుకుందాం. ఎన్ఎఫ్ఐని యాడ్ చేద్దాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అబ్రాడ్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? అప్పుడు జీవీఏ. ఇప్పుడు ఏమైంది? నెట్. ఇక్కడ ఏం కలుపుతున్నాం? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని మనం కలుపుతూ ఉన్నాం. కాబట్టి ఏమొస్తుంది? ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయము కలిపినప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు?
ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అని రాసుకోవచ్చు కదా. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని రాసుకోవచ్చు. జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని రాసుకోవచ్చు. ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అన్న నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్న నేషనల్ ఇన్కమ్ లేదా జాతీయ ఆదాయంగా మనం గణించడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి పద్ధతిలో ఈ అంశాలన్నింటినీ మనం పొందుపరిచి ఇంత ఉత్పత్తి జరిగింది, ఇంత విలువ వచ్చింది దానికి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి పద్ధతిలో మెజర్ చేయటం జరుగుతుంది. అలాగే ఉత్పత్తి పద్ధతి తర్వాత రెండవ మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా లెక్కించడం జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతుల్లో ఇది చాలా అత్యంత ప్రధానమైనది. ఎక్కువ అంశాలను ఈ ఆదాయ మదింపు పద్ధతి ఆధారంగా గణించడం జరుగుతుంది అన్నమాట. ఏంటి ఆదాయ మదింపు పద్ధతి అంటే దేశంలో ఉత్పత్తిలో పాలు పంచుకున్న ఉత్పత్తి కారకాలకు లభించిన ఆదాయాలన్నింటినీ కలపగా వచ్చిన మొత్తం ఆదాయాన్నే ఆదాయ మదింపు పద్ధతి అంటాం. సో ఉత్పత్తిలో పాలు పంచుకునే కారకాలను మనం ఏమంటాం? ఉత్పత్తి కారకాలు అంటాం. అవేమున్నాయి? ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చిన మొత్తం ఆదాయాల్ని మనము మొత్తం జాతీయ ఆదాయంగా పేర్కొంటాం. సరే, ఉత్పత్తి కారకాలు ఏమున్నాయి? నెంబర్ 1 భూమి, నెంబర్ 2 శ్రమ, నెంబర్ 3 మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం. సో వీటిని మనం ఉత్పత్తి కారకాలు అని పిలుస్తాం. సృష్టిలో ఏ ఉత్పత్తి చేయాలన్నా ఖచ్చితంగా ఇవి అవసరం. ఈవెన్ పెన్నును ఉత్పత్తి చేయాలన్నా కూడా ఈ ఉత్పత్తి కారకాలన్నీ అవసరం. చూడండి, ఉదాహరణకు పెన్ను మనం తీసుకుంటే పెన్నుకు రా మెటీరియల్ మనము భూమి నుంచి తీసుకుంటాం. అలాగే పెన్ను ఉత్పత్తి చేయాలంటే శ్రామికులు అవసరం. అలాగే పెన్ను ఉత్పత్తికి మూలధనం కూడా అవసరం. అలాగే పెన్ను ఉత్పత్తి చేసేందుకు ఒక వ్యక్తి ముందుకు రావాల్సి ఉంటుంది. వ్యవస్థాపన అవసరం, అతన్ని వ్యవస్థాపకుడు అంటాం. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, పెన్నును చూసిన వెంటనే కొనాలనిపించాలి అంటే నాణ్యమైనదిగా తయారు చేయాలి అంటే ఏం అవసరం? సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ విధంగా ప్రతి ఉత్పత్తి కారకాల సహాయంతోనే మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సృష్టిలో ఏ వస్తువైనా ఉత్పత్తి చేయబడాలంటే ఖచ్చితంగా వీటిని ఉపయోగించాల్సిందే. అందుకే వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలు అంటాం. సరే, వీటిని ఉత్పత్తిలో వాడుకున్నందుకు మరి వీటికి రెమ్యునరేషన్ చెల్లించాలి కదా. ఆ రెమ్యునరేషన్ ఏమని చూద్దాం. భూమిని వాడుకున్నందుకు గాను భూమికి బాటకం చెల్లించాలి, దీన్ని రెంట్ అంటాం. అలాగే శ్రామికులను ఉపయోగించుకున్నందుకు గాను వారికి ఏం చెల్లించాలి? వేతనాలు చెల్లించాలి. అలాగే మూలధనాన్ని వాడుకున్నందుకు గాను ఏం చెల్లించాలి? వడ్డీని చెల్లించాలి. అలాగే వ్యవస్థాపకుడు దేన్ని ఉద్దేశించి వ్యవస్థాపన లేదా ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు? లాభాలను ఆశించి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నందుకు చెల్లించే ప్రతిఫలాన్ని ఏమంటారంటే రాయల్టీ అంటారు. ఇలా ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన మొత్తము ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అకార్డింగ్ టు ఇన్కమ్ మెథడ్. ఆదాయ మదింపు పద్ధతి ప్రకారము ఉత్పత్తి కారకాలకు వచ్చిన మొత్తం ఆదాయాలన్నింటినీ జాతీయ ఆదాయము అంటాం. దీన్ని ఇంకేమంటారంటే ఉత్పత్తి మదింపు పద్ధతిని వాటాల పంపిణీ లేదా బదిలీ పద్ధతి, వాటాల పంపిణీ లేదా బదిలీ పద్ధతి లేదా ఉత్పత్తి కారకాల చెల్లింపుల పద్ధతి అని కూడా పిలవటం జరుగుతుంది. ఎందుకంటే వేటి వాటా వాటికి చెల్లిస్తున్నారు కాబట్టి వాటాలు వెళ్ళిపోతున్నాయి. దేని వాట దానికి. వాటాల పంపిణీ లేదా బదిలీ పద్ధతి. ఉత్పత్తి కారకాలకు చెల్లిస్తున్నారు కాబట్టి ఉత్పత్తి కారకాల చెల్లింపుల పద్ధతి అని కూడా పిలవటం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఫ్యాక్టర్స్ పేమెంట్స్ మెథడ్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ విధంగా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఈ విధంగా గణించడం జరుగుతుంది. ఇది రెండవ పద్ధతి అన్నమాట. అదేమో మొదటి పద్ధతి ఉత్పత్తి పద్ధతి. ఉత్పత్తి పద్ధతిని
మనము కొన్ని అంశాలు ముఖ్యంగా ప్రాథమిక రంగంలోని అంశాలను గణించేందుకు ప్రధానంగా ఉపయోగించడం దాన్ని ఉత్పత్తి పద్ధతి అంటాం, ఉత్పత్తి సేవా పద్ధతి అంటాం, నికర విలువ పద్ధతి అంటాం, అలాగే ఇండస్ట్రీస్ ఆరిజిన్ మెథడ్ అంటాం, అలాగే ఇన్వెంటరీ మెథడ్ అని కూడా అంటాం ఉత్పత్తి పద్ధతి. దీన్నేమో ఆదాయ మదింపు పద్ధతిని వాటాల పంపిణీ పద్ధతి అంటాం, వాటాల బదిలీ పద్ధతి అంటాం, అలాగే కారక చెల్లింపుల పద్ధతి అని కూడా పిలవటం జరుగుతుంది. ఇది రెండవ పద్ధతి అన్నమాట. అలాగే మూడవ పద్ధతి వ్యయ పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ వ్యయ పద్ధతి ఆధునికమైన పద్ధతిగా పిలవటం జరుగుతుంది. ఇది ఆధునికమైన పద్ధతి అన్నమాట. అలాగే ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. భారతదేశం లాంటి దేశాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. వ్యయ పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు, చాలా తక్కువ. కేవలం నిర్మాణాల విలువను లెక్కించేటప్పుడు ఈ వ్యయ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఆధునికమైన పద్ధతి మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించే పద్ధతిగా దీన్ని పిలవటం జరుగుతుంది. ఈ వ్యయ పద్ధతిని జేఎం కీన్స్ దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది అన్నమాట, వ్యయ పద్ధతి. ఎందుకంటే ఇది ఖచ్చితత్వాన్ని సూచించే పద్ధతి. ఖచ్చితమైన విలువను కనుక్కునేందుకు వ్యయ పద్ధతి ప్రధానంగా ఉపయోగపడటం జరుగుతుంది. సరే, వ్యయం. ఈ వ్యయం అనేది రెండు రకాలుగా ఉంటుంది. వినియోగ వ్యయం రూపంలో ఉంటుంది, అలాగే పెట్టుబడి వ్యయం రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఏదైనా ఇప్పుడు పెన్నును కొన్నాం. పెన్నును కొన్నట్లయితే దాన్ని వినియోగ వ్యయము అంటాం. అలా కాకుండా ఒక ఐస్ ఫ్యాక్టరీ కోసం ఇంటిని కొన్నాం, దాన్ని ఏమంటాం? పెట్టుబడి వ్యయము అంటాం. అలా వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం, వ్యయమన్నంతటినీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో జరిగిన మొత్తం వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయాలన్నింటినీ కలిపి చూడగా వచ్చిందే జాతీయ ఆదాయం. మనం ఏం చెప్పుకున్నాం మొట్టమొదటిసారి? ఒక దేశంలో జరిగిన ఉత్పత్తికి ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. ఆదాయం ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది కదా. కాబట్టి మొత్తం ఉత్పత్తి ఈక్వల్ మొత్తం ఆదాయం ఈక్వల్ టు మొత్తం వ్యయం అన్నాం, అంతే కదా. వచ్చిన ఆదాయం ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఒక దేశంలో జరిగిన మొత్తం వ్యయము కౌంట్ చేస్తే వచ్చేదే జాతీయ ఆదాయం అని వ్యయ పద్ధతిలో మనం తెలుసుకుంటాం అన్నమాట. అయితే పర్టికులర్గా ఒక దేశంలో ఈ వ్యయాన్ని చేసే ఏజెన్సీలు ప్రధానంగా ఏముంటాయి? వ్యయాన్ని చేసే ఏజెన్సీలు ప్రధానంగా మనం చూస్తే వ్యయాన్ని చేసే ఏజెన్సీలు కుటుంబ రంగం ఉంటుంది, హౌస్ హోల్డ్ సెక్టార్ ఉంటుంది కదా, కుటుంబాలు వ్యయం చేయడం జరుగుతుంది. రెండవది సంస్థల రంగం, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫిమ్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్. అలాగే ప్రభుత్వ రంగం, కుటుంబ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, అంటే విదేశీ రంగం కూడా ఉంటుంది. కానీ మేజర్గా ఇవే అన్నట్టు. ఈ మూడు రంగాల్లో జరిగే వ్యయాన్ని మనము కలిపి చూడగా వచ్చేదే జాతీయ ఆదాయం. కాబట్టి ఇంకా మనము ఏ విధంగా రాసుకోవచ్చు? నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అని రాసుకోవచ్చు కదా. ఎక్స్పెండిచర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ సెక్టార్ అంటే కుటుంబ రంగం, హౌస్ హోల్డ్ సెక్టార్ కుటుంబ రంగం, ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫిర్మ్స్ అని రాసుకోవచ్చు కదా. ఫిర్మ్ అంటే సంస్థ అని. ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫిమ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని రాసుకోవచ్చు కదా. సో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫిమ్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ మూడింటిని మనం చూస్తే ఇంకా దీన్ని ఏ విధంగా కూడా మనం చెప్పొచ్చు? కుటుంబ రంగము, దాన్ని కుటుంబ రంగము ప్లస్ సంస్థల రంగాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ప్రైవేట్ రంగము ప్లస్ ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగం, గవర్నమెంట్ సెక్టర్. ఈ విధంగా కుటుంబ రంగం, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంలో జరిగే మొత్తము వ్యయం ఏదైతే ఉందో దాన్ని కలిపి చూడగా వచ్చేదే జాతీయ ఆదాయంగా మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఆధునికమైన విధానం అన్నమాట. ఈ విధంగా వ్యయం అనేది వినియోగ వ్యయం రూపంలో, పెట్టుబడి వ్యయం రూపంలో జరుగుతుంది. ఈ వ్యయం అంతటిని కలిపి చూస్తే వచ్చేదే జాతీయ ఆదాయం అన్నమాట. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని మనము ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతిలో మనము కౌంట్ చేయటం జరుగుతుంది. కాబట్టి మనం జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఒకసారి పూర్తి ఈక్వేషన్ రాసుకుందాం. జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే
సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ మైనస్ పి రాసుకోవచ్చు కదా, ఎన్ఎఫ్ఐఏ ఆర్ మైనస్ పి. తర్వాత మైనస్ డి, తర్వాత మైనస్ నెట్ ఐటి. ఇదే టోటల్గా నేషనల్ ఇన్కమ్ యొక్క మొత్తం వివరణ అన్నమాట. ఈ విధంగా టోటల్గా నేషనల్ ఇన్కమ్ ఏంటంటే ఇది. మనం దీన్ని సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. సో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఏ విధంగా రాసుకోవచ్చు? జీడిపి మార్కెట్ ప్రైసెస్కి రాసుకోవచ్చు కదా, జీడిపి మార్కెట్ ప్రైసెస్. ఈ జీడిపి మార్కెట్ ప్రైసెస్కు ఏం కలుపుతున్నారు? ఎన్ఎఫ్ఐఏ కలుపుతున్నారు ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కలిపినప్పుడు ఏమొస్తుంది చెప్పాలి? జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది కదా. జీడిపి మార్కెట్ ప్రైసెస్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్కు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ లేదా ఆర్ మైనస్ పిని కలిపితే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది కదా. మరి ఇందులో నుంచి ఏం తీస్తున్నారు? మైనస్, ఇందులో నుండి మైనస్ డిప్రిసియేషన్, తరుగుదల తీస్తున్నారు. తరుగుదల తీసేస్తే ఏమొస్తుంది? తరుగుదల తీస్తే జిఎన్పి మార్కెట్ ప్రైసెస్లో తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది కదా. జిఎన్పి మార్కెట్ ప్రైసెస్లో నుండి తరుగుదల తీసేసి ఏమొస్తుంది? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. ఎందుకంటే తరుగుదల పోగా గ్రాస్, ఇక్కడేం గ్రాస్, ఇక్కడ నెట్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్లో నుండి తరుగుదల తీసేస్తున్నాం, డీని డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. ఇందులో నుండి మరలా ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్లో నుండి ఇంకేం తీస్తున్నాం? మైనస్ నెట్ ఐటీ, నికర పరోక్ష పన్నులు తీసేస్తున్నాం. నికర పరోక్ష పన్నులు తీసేస్తే ఏమొస్తుంది? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైసెస్లో నెట్ ఐటీని తీసేస్తే ఏమొస్తుంది? నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది కదా. నెట్ నేషనల్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. దీన్ని మనము నేషనల్ ఇన్కమ్గా పరిగణించడం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దీని వరకు మనకు అర్థమైంది. కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసి రాస్తున్నాం. సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ని జీడిపిగా రాసుకోవచ్చు. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్. ఇందులో నుండి మనం ఏం కలుపుతున్నాం? దీనికి నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఇందుని కలుపుతున్నాం. దీన్ని కలిపితే ఏమొస్తుంది? జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. ఈ జిఎన్పి మార్కెట్ ప్రైసెస్లో నుండి ఏం తీసేస్తున్నాం? తరుగుదలను తీసేస్తున్నాం. తరుగుదల తీసేస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. ఈ నెట్ నేషనల్ మార్కెట్ ప్రైసెస్లో నుండి ఏం తీసేస్తున్నాం? నెట్ ఐటీ, నికర పరోక్ష పన్నులు తీసేస్తున్నాం. తీసేగా నెట్ నేషనల్ ఫ్యాక్టర్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. మనం ప్రీవియస్గా చెప్పాం, నేషనల్ ఇన్కమ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ ఎందుకు మనము ఖచ్చితంగా జాతీయ ఆదాయంగా గణించడం లేదా ఖచ్చితంగా అది జాతీయ ఆదాయం చెప్పలేము అంటే, పరోక్ష పన్నులు ఒక్కోసారి పెరిగిపోవచ్చు. ఒక్కసారిగా పరోక్ష పన్నులు పెరిగిపోయినప్పుడు ఆ పరోక్ష పన్నులు పెరిగిన వాల్యూ ప్రకారం కౌంట్ చేస్తే ఆదాయం చాలా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ధరలు పెరగడం వలన ఆదాయం పెరిగితే అది ఒరిజినల్గా ఆదాయం పెరిగినట్టు కాదు. అందువలన మనము ఈ ఫ్యాక్టర్ కాస్ట్నే తీసుకొని ఖచ్చితంగా ఇంత దేశంలో ఆదాయం జనించింది అని చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం ఒరిజినల్గా జాతీయ ఆదాయం, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ జాతీయ ఆదాయంగా భావించడం జరుగుతుంది. ఇది మనం ఇంతవరకు జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు మనం జాతీయ ఆదాయం వరకు చూసాం. తర్వాత మళ్ళీ మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ ఆదాయం చూద్దాం. సో జాతీయ ఆదాయం అంటే అర్థం ఏమిటంటే, అది ప్రభుత్వ ఆదాయమైనా ప్రైవేట్ ఆదాయమైనా ఒకే మొత్తంగా చెప్తే అది జాతీయ ఆదాయం అవుతుంది.
అయితే ప్రైవేట్ ఆదాయం ఏంటి అని మనం తెలుసుకునే ముందు ఈ ప్రైవేట్ ఆదాయాన్ని మనం తెలుసుకుంటున్నామంటే అది అర్థం ఏంటంటే ప్రభుత్వ ఆదాయం నుండి ప్రైవేట్ ఆదాయాన్ని డిఫర్ చేసి చూడటము అని అర్థం. సో జాతీయ ఆదాయం అంటే ప్రభుత్వ ఆదాయం ప్రైవేట్ ఆదాయం కలిపి జాతీయ ఆదాయం వస్తుంది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. ఇందులో ప్రభుత్వం యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయగా వచ్చింది మిగిలినది ప్రైవేట్ ఆదాయం. కాబట్టి ప్రైవేట్ ఆదాయాన్ని మనం ఏ విధంగా కౌంట్ చేస్తామంటే ప్రైవేట్ ఆదాయం ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము లో నుండి ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు, ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు మైనస్ ప్రభుత్వ రంగ పొదుపు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏమన్నా పొదుపును కలిగి ఉన్నట్లయితే ఆ అమౌంట్ని రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. బదిలీ. సో ప్రైవేట్ ఆదాయం అంటే అర్థం ఏమిటంటే ఒక దేశంలో ప్రైవేటు వ్యక్తులు ఆర్జిస్తున్న ఆదాయం లేదా ప్రైవేటు వ్యక్తులు ఎంత ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు, ఎంత ఆదాయాన్ని గడిస్తున్నారు అని తెలియజేసేదే ప్రైవేట్ ఆదాయం. ఈ ప్రైవేట్ ఆదాయము మరి తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయంలో నుండి ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చే లాభాలు అంటే ప్రభుత్వం గడి ఉదాహరణకు బిహెచ్సిఎల్, ఎన్టీపీసీ, ఐఓసి, సిఓఎల్, గెయిల్, ఓఎన్జీసీ ఇలాంటి సంస్థలు లాభాలు గడిస్తున్నాయి. అది ప్రైవేట్ వ్యక్తుల ఆదాయం ఎట్లా అవుతుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ రంగ పొదుపు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా అయితే పొదుపును కలిగి ఉన్నాయనుకోండి, సేవింగ్స్ కలిగి ఉన్నాయనుకోండి, ఆ అమౌంట్ కూడా రిమూవ్ చేయాలి. ఎందుకంటే అది ప్రైవేట్ వ్యక్తులది కాదు కాబట్టి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. అలాగే వడ్డీలు, ఇన్ కేస్ ప్రభుత్వం ఏమన్నా ప్రైవేట్ వ్యక్తుల నుంచి రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాలకు వడ్డీలు చెల్లించడం జరుగుతుంది. ఆ వడ్డీలు ఎవరికి వెళ్తాయి? ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తాయి. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు అది ఇన్కమ్ కాబట్టి వడ్డీలను యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బదిలీ చెల్లింపులు, బదిలీ చెల్లింపులు అంటే ఇతర దేశాల నుంచి కానీ స్వదేశం నుంచి కానీ వ్యక్తులకు ఉచితంగా లభించే ఆర్థికపరమైన అవకాశాలు లేదా ఆర్థికపరమైన సోర్సెస్ అవి చాలా రకాలు ఉంటాయి. బదిలీ చెల్లింపులు, ఈ బదిలీ చెల్లింపులు ప్రైవేట్ ఆదాయాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తులకు సమకూరటం జరుగుతుంది అన్నమాట. ఈ ఉత్పత్తికి పాలు పంచే బదిలీ చెల్లింపులు అర్థం ఏంటంటే ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా వ్యక్తిగత ఆదాయాన్ని ప్రమోట్ చేసే ఆదాయ మార్గాలను బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఉదాహరణకు నిరుద్యోగ భృతి కావచ్చు, లేదా గ్రాంట్లు కావచ్చు, విరాళాలు కావచ్చు, శరణార్థులకు ఇచ్చే సహాయం కావచ్చు, లేదా స్కాలర్షిప్లు కావచ్చు, ఫెలోషిప్లు కావచ్చు, లేదా పెన్షన్లు కావచ్చు, అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం చేసే సహాయం కావచ్చు. ఇదంతా వ్యక్తుల యొక్క ఆదాయాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ను ప్రైవేట్ ఆదాయంలో భాగంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ ప్రైవేట్ ఆదాయంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అవి వ్యక్తుల ఆదాయాన్ని ప్రమోట్ చేస్తాయి కాబట్టి. ఉదాహరణకు ఇప్పుడు ఒక రిటైర్ అయిన వ్యక్తికి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ వ్యక్తిగత ఆదాయాన్ని ప్రమోట్ చేస్తుందా లేదా? చేస్తుంది. కానీ పెన్షన్ ఇవ్వడం వల్ల అతను ఏమైనా ఉత్పత్తి చేస్తున్నాడా? ఉత్పత్తి చేయడం. మనం జాతీయ ఆదాయం అంటే ఏం చెప్పినాం? ఒక దేశంలో ఉత్పత్తి చేయమని అంతిమ వస్తు సేవల విలువలో ఏదైతే భాగమై ఉంటుందో అది జాతీయ ఆదాయం అన్నాం. కానీ పెన్షన్ ఎట్లా జాతీయ ఆదాయం అవుతుంది? నిరుద్యోగ భృతి ఎట్లా జాతీయ ఆదాయం అవుతుంది? అలాగే శరణార్థులకు ఇచ్చే సహాయం ఎట్లా జాతీయ ఆదాయం అవుతుంది? అదే ఉదారంగా మనకిచ్చే దానాలు కానీ కాంట్రిబ్యూషన్ విరాళాలు కానీ ఇవన్నీ జాతీయ ఆదాయం ఎట్లా అవుతాయి? కావు. అవి వ్యక్తిగత ఆదాయాన్ని ప్రమోట్ చేసే అంశాలు. వాటిని మనం బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ కూడా అడిగాడు కింది వారిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్ ఏది అని. ఇవన్నీ శరణార్థులకు ఇచ్చే సహాయము, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేయబడే సహాయము, నిరుద్యోగ భృతి, ఉపకార వేతనాలు, అలాగే ఫెలోషిప్లు, అలాగే గ్రాంట్లు, విరాళాలు, అలాగే ఇంకా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, సబ్సిడీలు, ఇవన్నీ ఏమవుతాయంటే ఒక వ్యక్తుల యొక్క ఆదాయాన్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే వీటిని మనము ప్రైవేట్ ఇన్కంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏందో చూసాం. తర్వాత ప్రైవేట్ ఇన్కమ్ తర్వాత మరొక కాన్సెప్ట్ పర్సనల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయం.
వెస్టి ఆదాయం. ఇదేమో ప్రైవేటు వ్యక్తులకు జనించే ఆదాయం అన్నమాట. అంటే ప్రైవేటు వ్యక్తులు సంపాదించే ఆదాయం అంతా ఇందులో వస్తుంది. వెస్టి ఆదాయం అంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వచ్చే ఇన్కమ్ ఎంత. ఇదేమో ప్రైవేటు వ్యక్తులకు ఎంత ఆదాయం వస్తుందో చెప్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయం పోగా ప్రైవేటు వ్యక్తులకు ఎంత ఆదాయం వస్తుందో చెప్పేదే ప్రైవేట్ ఇన్కమ్. కానీ ఈ ప్రైవేట్ ఆదాయం అంతా వ్యక్తుల చేతిలోకి వస్తుందా? అంత చేతిలోకి రాదు, కొంత మినహాయించబడుతుంది రకరకాల రూపంలో. ఆ మినహాయించబడిన రూపాలను రిమూవ్ చేయగా వచ్చే ఇన్కమే వెస్టి ఆదాయం. సింపుల్గా చెప్పాలంటే దేశంలోని ప్రైవేటు వ్యక్తులకు సమకూరే ఆదాయము, ఇదేమో దేశంలోని ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వచ్చే ఆదాయం. దీన్ని ఎలా కౌంట్ చేయడం జరుగుతుంది? వెస్టి ఆదాయం ఈక్వల్ టు ప్రైవేటు ఆదాయము మైనస్ పంచిపెట్టబడిన లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు. ఈ ప్రైవేట్ ఆదాయం నుంచి పంచిపెట్టబడిన లాభాలు, కార్పొరేట్ పన్నులు మినహాయిస్తే వచ్చేదే వెస్టి ఆదాయము. దీన్ని మనము పర్సనల్ ఇన్కమ్ అంటాం, పిఐ అంటాం. పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కంలో ప్రైవేట్ ఆదాయంలో నుండి ఇవి పంచిపెట్టబడిన లాభాలు అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఒక సంస్థను ప్రారంభించి లాభాలు గడించారు అనుకుందాం. ఆ లాభాలు గడించిన ఇన్కంలో కొంత నిర్దిష్టమైన మొత్తాన్ని సపరేట్గా ఒక నిధిలాగా ఉంచేసి ఫర్దర్ అవసరాల కోసం దాన్ని అంటి ఉంచవచ్చు. అలాంటప్పుడు అది వ్యక్తిగత ఆదాయంలో ఎట్లా జమ అవటం జరుగుతుంది? ఉదాహరణకు ఒక 100 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అనుకుందాం ప్రైవేట్ వ్యక్తికి. అయితే ఈ 100 కోట్ల రూపాయల ఆదాయంలో ఒక 15 కోట్లను సపరేట్గా భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో వినియోగించే పర్పస్లో దాన్ని సపరేట్ చేశాడు అనుకుందాం. అప్పుడు దాన్ని ఏమంటారంటే పంచిపెట్టబడిన లాభంగా పరిగణించడం జరుగుతుంది అన్నమాట. అలా భవిష్యత్తు అవసరాల కోసం సపరేట్గా తీసి ఉంచిన ఇన్కాన్ని, లేదా భవిష్యత్తు అవసరాల కోసం సపరేట్గా తీసి ఉంచిన మొత్తాన్ని పంచిపెట్టబడిన లాభము అని పిలవటం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ పన్నులు చెల్లించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి 100 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మరి 100 కోట్ల రూపాయల లాభం మీద ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. దాన్ని మనము లాభం పైన విధించే పన్నుగా లేదా కార్పొరేషన్ ట్యాక్స్గా పిలుస్తాం. ప్రస్తుతం భారత ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం లభించే పన్ను ఏంటి? కార్పొరేషన్ పన్ను. కార్పొరేషన్ పన్ను అనగా కంపెనీ లాభాలపైన విధించే పన్ను. కాబట్టి లాభాలు గడించినప్పుడు ప్రభుత్వము కార్పొరేషన్ పన్ను రూపంలో కొంత ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్కమ్ నుండి కార్పొరేషన్ పన్నులు మినహాయించాలి కదా. అలా ఈ పంచిపెట్టబడిన లాభాలు, కార్పొరేట్ పన్నులు పోగా అతని చేతిలోకి కొంత అమౌంట్ వస్తుంది అన్నమాట. అతనికి చేతిలోకి రావడానికి కొంత అమౌంట్ అవకాశం ఉంటుంది. అంటే అతనికి ఒరిజినల్గా రావడానికి అవకాశం ఉన్న అమౌంట్ అన్నమాట. ఈ విధంగా వెస్టి ఆదాయం అనేది ప్రైవేట్ ఆదాయం మైనస్ పంచిపెట్టిన లాభాలు, కార్పొరేట్ పన్నులుగా మనం చెప్పవచ్చు. అలాగే ఇంకా వ్యయార్హ ఆదాయం అని ఉంది. వ్యయార్హ ఆదాయం, దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం, డిపిఐ, డిస్పోజబుల్ ఇన్కమ్. వ్యయార్హ ఆదాయము మైనస్ వెస్టి ఆదాయము, వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్నులు. వెస్టి పన్నులు వీటిని మనము టీడీ అని కూడా రాసుకోవచ్చు, డైరెక్ట్ పన్నులు, పెనాల్టీలు. వ్యయార్హ ఆదాయం ఈక్వల్ టు వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్నులు. వెస్టి పన్నులు మనం డైరెక్ట్ ట్యాక్సేషన్ రూపంలో చెప్తాం. అలాగే పెనాల్టీలు అంటే ఒక వ్యక్తికి వచ్చిన ఆదాయంలో నుండి మరలా డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో, వెస్టి పన్నుల రూపంలో కొంత అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే పెనాల్టీలు ఏమన్నా అతను బేర్ చేయాల్సి ఉంటే అది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అది పోగా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం వ్యయము చేయటానికి అర్హత కలిగిన ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అని పిలుస్తారు. వ్యయార్హ ఆదాయము అంటే వెస్టి ఆదాయం వచ్చింది మొత్తాన్ని మనము ఖర్చు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్ మనము
పే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఏముంది? ఇప్పుడు మనం గమనిస్తే బడ్జెట్లో 2,50,000 మించి ఆదాయం వచ్చే వాళ్ళపైన ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. సో 2,50,000 మించి మనకు ఆదాయం వస్తున్నప్పుడు ప్రభుత్వం మనకు చెప్పకుండా కట్ చేసేసుకుంటుంది అనమాట. అలాగే ఇంకా వెస్ట్ పన్నుల్లో ప్రొఫెషన్ ట్యాక్స్ ఉంటుంది, వృత్తి పన్ను అని, దాన్ని కూడా గవర్నమెంట్ కట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఏదైనా మనం తప్పులు చేసినాం అనుకోండి, పెనాల్టీలు విధిస్తారు. ఉదాహరణకు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనకు ఇంక్రిమెంట్లు కట్ చేయటము, మనకు రావాల్సిన బోనస్లు ఆపేయటము, లేదా మన పైన ఏదైనా ఆర్థికపరమైన చర్య తీసుకొని మన శాలరీని తగ్గించేయటము, డిమోషన్ చేయటము, ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని రిమూవ్ చేయాలి కదా. అలా రిమూవ్ చేయగా వచ్చిన ఆదాయమే మన చేతిలోకి వస్తుంది, దాన్ని మనం ఖర్చు చేసుకోవచ్చు. అలా ఈ వ్యయార్హ ఆదాయం అనేది వెస్టి ఆదాయంలో నుండి వెస్టి పన్నులను రిమూవ్ చేయాలి. వెస్టి పన్నులు అంటే ఇప్పుడే చెప్పాం కదా, ఆదాయం పన్ను, అలాగే వృత్తి పన్ను లాంటి పన్నులు, వాటిని మనం డైరెక్ట్ ట్యాక్స్, టీడీ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అని. వెస్టి పన్నులు, ఆదాయం పన్ను, వృత్తి పన్ను లాంటివి రిమూవ్ చేయాలి. అలాగే మైనస్ పెనాల్టీలు. పెనాల్టీలు అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రభుత్వం మన పైన పెనాల్టీ వేసి దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ పోగా ఏదైతే అమౌంట్ వస్తుందో అదే వ్యయార్హ ఆదాయము, వ్యయము చేయటానికి అర్హత కలిగిన ఆదాయము అని అర్థం. వ్యయము చేయటానికి అర్హత కలిగిన ఆదాయము అని చెప్పొచ్చు అన్నమాట. దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. వ్యయార్హ ఆదాయం ఈక్వల్ టు పొదుపు ప్లస్ వినియోగంగా రాసుకోవచ్చు, లేదా ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ కన్జంప్షన్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అనేదాన్ని సాధారణంగా ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, మనకు కొంత ఆదాయం వచ్చిన ఆదాయాన్ని మొత్తం మనం ఖర్చు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తెలివి కల వాళ్ళు ఏం చేస్తారు, కొంత పొదుపు చేసుకుంటారు, కొంత ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. మన చేతిలోకి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎన్ని పోగా వ్యయార్హ ఆదాయం వస్తుంది. ఒక 20,000 వచ్చింది అనుకుందాం. ఈ 20,000 20,000 ఖర్చు చేసుకోవచ్చు, మనకు అవకాశం ఉంది. కానీ జనరల్గా ఏం చేస్తారు, ఆ 20,000లో ఒక 5,000 దాచుకొని ఒక 15,000 ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. అలా డిస్పోజబుల్ ఇన్కమ్ను సేవింగ్స్ ప్లస్ కన్జంప్షన్ అని రాసుకోవచ్చు. లేదా సేవింగ్స్ ఈక్వల్ టు అన్నాడు. సేవింగ్స్ని ఎట్లా కనుక్కుంటామంటే డిపిఐ మైనస్ సి అని రాయొచ్చు కదా. డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ కన్జంప్షన్ పోగా వచ్చేదే సేవింగ్స్. అలాగే సిని కనుక్కునేటప్పుడు, కన్జంప్షన్ కనుక్కునేటప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ రాసుకోగా వచ్చేదే కన్జంప్షన్. ఈ విధంగా వెస్టి ఆదాయం అనేది, వెస్టి ఆదాయంలో నుండి అవి తీసేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయం అనేది ఈ రెండింటి కలయిక కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగే తలసరి ఆదాయం పిసిఐ, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం. దేశంలో ఒక్కొక్క తలకి ఎంత ఆదాయం వస్తుంది అనే దాన్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం బై జనాభా. పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము అని. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. దీన్ని ఆ దేశానికి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి, ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఆ సంవత్సరంలో, విభజించి వచ్చేదే తలసరి ఆదాయము. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో మనం గమనిస్తాం. జాతీయ ఆదాయం, ప్రైవేట్ ఆదాయం, వెస్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం, ఇలా ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మనము జాతీయ ఆదాయంలో నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని మనము ఒక చిన్న టేబుల్ ఫామ్లో రాసేస్తే మనకి ఇంకా సింపుల్గా అర్థమవటం జరుగుతుంది. సో జాతీయ ఆదాయాన్ని మనము జీడిపి మార్కెట్ ప్రైసెస్లో చెప్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కు మనం ఎన్ఎఫ్ఐఏని యాడ్ చేసామనుకుందాం. ఈ టేబుల్ బాగా గమనిస్తే మనకు సింపుల్గా అర్థమవటం జరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. దీనికి ఎన్ఎఫ్ఐని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎన్ఎఫ్ఐని యాడ్ చేస్తే జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది అన్నమాట. జీడిపి మార్కెట్ ప్రైస్కి ఎన్ఎఫ్ఐని యాడ్ చేస్తే ఏమొస్తుంది? జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. దీనికి తరుగుదలను తీసేద్దాం అనుకుందాం.
తరుగుదల తీసేస్తే ఏమొస్తుంది నెట్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది కదా, నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్లో నుండి మరలా నెట్ ఐటీ తీసేద్దాం. నెట్ ఐటీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నెట్ ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి ఏమొస్తుంది ఎన్ఎన్పి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది కదా. నెట్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ఐటీని తీసేస్తే ఏమొస్తుంది నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. దీన్ని మనము ఒరిజినల్గా నేషనల్ ఇన్కమ్ అని కూడా పిలుస్తామని చెప్పాం, జాతీయ ఆదాయంగా పిలుస్తాం. మరి ఇందులో నుండి మైనస్ గవర్నమెంట్ ప్రాఫిట్స్, అలాగే గవర్నమెంట్ సేవింగ్స్ ప్లస్ ఇంటరెస్ట్ ప్లస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. సో ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ నుండి గవర్నమెంట్ ప్రాఫిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలకు లభిస్తున్న లాభాలను రిమూవ్ చేస్తాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తున్న పొదుపును రిమూవ్ చేస్తాం. అలాగే ప్రభుత్వ రంగము ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు కింద తీసుకున్నట్టయితే వారికి చెల్లించే వడ్డీలను ఏం చేయాలా యాడ్ చేస్తున్నాం. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులను ఇప్పుడే చెప్పాం. ఈ బదిలీ చెల్లింపులను యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ప్రైవేట్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. సో ఇవి తీసేసి ఇవి రిమూవ్ చేస్తే ప్రైవేట్ ఇన్కమ్ వస్తుంది. అంటే దేశంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు లభించే ఆదాయం అన్నమాట. సరే, ఈ ప్రైవేట్ ఇన్కంలో నుండి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మరియు కార్పొరేషన్ ట్యాక్సెస్ను రిమూవ్ చేశారనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది ఈ ప్రైవేట్ ఇన్కంలో నుండి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ కార్పొరేషన్ ట్యాక్సెస్ను రిమూవ్ చేస్తే ఏమొస్తుంది పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. దీన్ని మనం పిఐ పర్సనల్ ఇన్కమ్ పిఐ అని కూడా పిలవడం జరుగుతుంది, పర్సనల్ ఇన్కమ్. ఓకే, ఈ పర్సనల్ ఇన్కంలో నుండి మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ పెనాల్టీస్. పర్సనల్ ఇన్కంలో నుండి లేదా వెస్టి ఆదాయం నుండి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇప్పుడే చెప్పాం కదా, ఆదాయం పన్ను, వృత్తి పన్ను లాంటివి తీసేసి వాటితో పాటు ఏమైనా పెనాల్టీలు కింద విధించబడి ఉంటే ఆ పెనాల్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని కూడా రిమూవ్ చేస్తే వచ్చేదేంటి డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ మనం ఏ విధంగా రాసుకోవచ్చని చెప్పాము, కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్ అని రాసుకోవచ్చని చెప్పాము. అలాగే డిస్పోజబుల్ ఇన్కమ్ నుండి సీని మినహాయిస్తే సేవింగ్స్ వస్తుంది. అలాగే డిస్పోజబుల్ ఇన్కమ్ నుండి ఎస్ని మినహాయిస్తే ఏమొస్తుంది కన్జంప్షన్ వస్తుంది. అంటే మొత్తం అంతా వినియోగం చేయబడటం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ జాతీయ ఆదాయాన్ని టేబుల్ ఫామ్లో మొత్తం వివరించుకోవచ్చు. గమనించాలి, జాతీయ ఆదాయం జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైసెస్. దీనికి నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ R-P అని కూడా అంటామని చెప్పాము. దీన్ని రిసీట్స్ పేమెంట్స్, ఒక దేశం నుంచి వచ్చే రిసీట్స్ ఆదాయము, ఒక దేశానికి చేసే చెల్లింపులు పేమెంట్స్. దాన్ని మనం నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం, నికర విదేశీ కారక ఆదాయము అంటాం. సో దీనికి ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇక్కడ ఏమో డొమెస్టిక్, ఇక్కడ నేషనల్. అంటే నేషనల్ జాతీయ అనే పదంలో విదేశీ ఆదాయం కూడా యాడ్ అవుతుందని మనం ముందుగానే చెప్పాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. అలా సో స్థూల జాతీయ ఉత్పత్తి వచ్చింది ఇది కలపటం వల్ల. ఇందులో నుండి తరుగుదల తీసేసాం. తరుగుదల తీసేస్తే ఏమొచ్చింది తరుగుదల, గ్రాస్లో నుండి తరుగుదల తీసేస్తే ఏమొస్తుంది నెట్ వస్తుంది. అని ఒకటే కొండ గుర్తు. నెట్ అంటే అర్థం ఏంటంటే అందులో తరుగుదల తీసివేయబడింది అని. నికరా కొండ గుర్తు ఏంటంటే నికరా అని కనిపించింది అనుకోండి, అది తరుగుదల చేత మినహాయించబడింది, తరుగుదలను రిమూవ్ చేయబడింది అని అర్థం అన్నమాట. నెట్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్. ఇందులో నుండి మరలా నెట్ నేషనల్ మార్కెట్ ప్రైసెస్లో నుండి నెట్ ఐటీ మనం ఏం చెప్పాము, పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అని చెప్పాం.
పరోక్ష పన్నుల్లోని సబ్సిడీలు మినహాయించగా వచ్చేదే నెట్ రైట్. నికరంగా పరోక్ష పన్నుల్లో నుండి సబ్సిడీలు మినహాయించగా వచ్చిన దాన్ని నెట్ రైట్ అంటారు. దాన్ని మినహాయిస్తే వచ్చేది ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్. ఏ ఫ్యాక్టర్ కాస్టు? నెట్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ నెట్ రైట్ ఈక్వల్ టు నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పాం. మనం ఇంతకుముందే చెప్పాం, మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు యాడ్ అవుతాయి, అలాగే సబ్సిడీలు మినహాయించబడతాయి. కారక ధరల్లో పరోక్ష పన్నులు మినహాయించబడతాయి, సబ్సిడీలు యాడ్ అవుతాయని చెప్పాం. సో అలా పరోక్ష పన్నులకు సబ్సిడీలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో ఆ విలువను నెట్ ఐటీ అంటాం. కాబట్టి మార్కెట్ ప్రైసెస్లో పరోక్ష పన్నులు యాడ్ అయి ఉంటాయి కాబట్టి దాంట్లో నుండి ఆ పరోక్ష పన్నులు ఎంతైతే ఉందో ఆ యొక్క వాల్యూ దాన్ని మినహాయించక వచ్చేదే ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, లేదా దీన్ని మనం ఒరిజినల్గా నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటాం. ఈ జాతీయ ఆదాయం అనేది ఇప్పుడు నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు నథింగ్ బట్ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటి? ప్రైవేట్ ఆదాయము, పబ్లిక్ ఆదాయం. ప్రైవేట్ వ్యక్తుల ఆదాయము, ప్రభుత్వ రంగ ఆదాయం రెండింటిని కలిపి చెప్తే దాన్ని జాతీయ ఆదాయం అంటాం. మరి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ఆదాయమే కనుక్కోవాలి కాబట్టి జాతీయ ఆదాయముల నుండి ఏం చేయాలి? ఈ జాతీయ ఆదాయముల నుండి ప్రభుత్వ రంగానికి వచ్చే ప్రాఫిట్స్, ప్రభుత్వ రంగానికి వచ్చే లాభాలు, ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ రంగం చేసే సేవింగ్స్ కావచ్చు, గవర్నమెంట్కి వచ్చే టోటల్ ఇన్కమ్ అనమాట, వాటిని మైనస్ చేయాలి. ఇది ప్రైవేట్ ఇన్కమ్ తెలుసుకోవాలంటే. అలాగే ప్రైవేట్ వ్యక్తులకు అడిషనల్గా సమకూరే ఇన్కమ్, ప్రభుత్వ రంగం ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఏమైనా రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాలపైన వడ్డీ ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తులకు, అది వారికి ఇన్కమ్గా పరిణమించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్లస్ చేశాం. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు. బదిలీ చెల్లింపులు ఇప్పుడే చెప్పాం కదా, బదిలీ చెల్లింపులు అనేది ప్రైవేట్ ఇన్కాన్ని ప్రమోట్ చేస్తాయి. ఏమున్నాయి? పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఉపకార వేతనాలు, అలాగే వృద్ధాప్య పెన్షన్లు, రాయితీలు, గ్రాంట్లు, విరాళాలు, ఇవన్నీ కూడా వ్యక్తుల యొక్క ఆదాయాన్ని ప్రమోట్ చేస్తాయి కాబట్టి పర్సనల్ ఇన్కంలో వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. సరే, ఇది ప్రైవేట్ ఇన్కంలో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ ఇన్కమ్ అన్నమాట. ఈ ప్రైవేట్ ఇన్కమ్ అంటే ప్రైవేటు వ్యక్తులకు వచ్చే ఆదాయం, తీసుకునే ఆదాయం కాదు. ప్రైవేట్ వ్యక్తులకు ఎంతైతే ఆదాయం వస్తుందో దాన్ని సూచించేది ప్రైవేట్ ఇన్కమ్. కానీ పర్సనల్ ఇన్కమ్ అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే ఆదాయం. ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే ఆదాయం ఎలా వస్తుంది? ప్రైవేట్ ఇన్కంలో నుండి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ను రిమూవ్ చేస్తే, అలాగే కార్పొరేషన్ ట్యాక్స్ను రిమూవ్ చేస్తే వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. ఇప్పుడే చెప్పాం కదా, 100 కోట్లు వస్తుంది అనుకోండి, 100 కోట్లలో ఒక 15 కోట్లు భవిష్యత్తు అవసరాల కోసం సపరేట్గా ఫండ్గా పెట్టేశారు. అలాగే కార్పొరేషన్ ట్యాక్స్ను ప్రపోర్షన్ ప్రకారం గవర్నమెంట్కి కట్టేసేసారు. ఇంకా రిమైనింగ్ ఉన్నది వారికి వచ్చే పర్సనల్ ఇన్కమ్. ఇది వెస్టి ఆదాయం అంటాం. ఈ వెస్టి ఆదాయంలో కూడా మరలా ఒరిజినల్గా జోబులోకి వచ్చే ఇన్కమ్ ఎంత అని చూస్తే, ఈ వెస్టి ఆదాయం లేదా పర్సనల్ ఇన్కంలో నుండి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఆదాయం పన్ను, వృత్తి పన్ను లాంటివి మినహాయించేసి, అలాగే పెనాల్టీలు ఏమైనా విధించబడి ఉంటే ఆ పెనాల్టీలు కూడా చెల్లించేస్తే ఒరిజినల్గా జేబులోకి వచ్చే ఆదాయము డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయము అంటాం. ఈ వ్యయార్హ ఆదాయాన్ని ఒక వ్యక్తి మొత్తమైన ఖర్చు చేసేయచ్చు, లేదా కొంత వ్యయం చేసి కొంత పొదుపుగా ఉంచుకోవచ్చు. కాబట్టి వ్యయార్హ ఆదాయాన్ని C+Sగా మనం C+Sగా రాశాం. అయితే ఈ వ్యయార్హ ఆదాయంలో ఉదాహరణకు కొంత వినియోగించాడు అనుకుందాం, ఇంకా పోగా ఏమొస్తుంది? సేవింగ్స్ వస్తుంది. వీటిని పర్సనల్ సేవింగ్స్ అంటాం. అలాగే ఈ వ్యయార్హ ఆదాయంలో నుండి కొంత పొదుపు చేశాడు అనుకుందాం, అది మినహాయి వ్యక్తిగత వినియోగము అని పిలవటం జరుగుతుంది. ఈ విధంగా నేషనల్ ఇన్కంలోని కాన్సెప్ట్స్ను మనం ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ వీటిని మనం ఎవాల్యూట్ చేయటం జరుగుతుంది. దీన్ని మనం జాతీయ ఆదాయం సంబంధించిన సంపూర్ణ వివరణగా చెప్పుకోవచ్చు. ఈ టేబుల్ అర్థమైతే మనకు కాన్సెప్ట్ అంతా అర్థమైపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము ఈ జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్లో ఉన్న వివిధ అంశాల గురించి చూసాం. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని కౌంట్ చేయాల్సిన ఆవశ్యకత ఏముంది అని ఒకసారి మనం పరిశీలిస్తే,
జాతీయ ఆదాయాన్ని ఎందుకు కౌంట్ చేయడం జరుగుతుంది? జాతీయ ఆదాయాన్ని కౌంట్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటంటే అసలు ఒక దేశంలో సంవత్సరానికి ఎంత వృద్ధి జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జాతీయ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు కౌంట్ చేయాల్సి ఉంటుంది. అంటే వృద్ధి రేటును ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవటం జరుగుతుంది. ఈ వృద్ధి రేటు కూడా ఎలా, పారిశ్రామిక రంగంలో ఎంత వృద్ధి రేటు జరిగింది, ప్రాథమిక రంగంలో ఎంత వృద్ధి రేటు జరిగింది, వ్యవసాయ రంగంలో ఎంత వృద్ధి రేటు జరిగింది, అలాగే ఉత్పత్తి రంగంలో ఎంత వృద్ధి రేటు జరిగింది, సేవా రంగంలో ఎంత వృద్ధి రేటు జరిగింది, ఇట్లా రంగాల వారిగా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంలో ఎంత వృద్ధి జరిగింది, ఆ రంగాలు ఉపరంగాలు, వ్యవసాయ రంగంలో ఎంత వృద్ధి జరిగింది, ఉత్పత్తి రంగంలో ఎంత వృద్ధి జరిగింది, రవాణా సమాచారంలో ఎంత వృద్ధి జరిగింది, సాఫ్ట్వేర్ సర్వీసులో ఎంత వృద్ధి జరిగింది, ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే తర్వాత విధానాల రూపకల్పనకు వీలవటం జరుగుతుంది అన్నమాట. అంటే ఫర్దర్లో ప్రభుత్వం ఎటువంటి విధానాలను రూపొందించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనో ఈ జాతీయ ఆదాయ అంచనాలను బట్టి ముందుకెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే పంచవర్ష ప్రణాళికల రూపకల్పన కూడా జాతీయ ఆదాయ అంచనాలను బట్టి జరుగుతుంది అన్నమాట. జాతీయ ఆదాయంలో ఉన్న ఆ యొక్క డాటాను బేస్ చేసుకొని పంచవర్ష ప్రణాళికల్లో టార్గెట్స్ నిర్ణయించి ఇంకా ఫర్దర్లో ఏ రంగం వెనుకబడి ఉంది తెలుసుకొని ఆ రంగాన్ని అభివృద్ధి చేయటం, ఆ రంగానికి కావాల్సిన ఎటువంటి వసతులు సదుపాయాలు సమకూర్చాలో వాటిని డిటర్మైన్ చేయటం, ఈ విధంగా పంచవర్ష ప్రణాళికలను ఎఫెక్టివ్గా దేశంలో ముందుకు నడిపించాలంటే మన దేశ యొక్క ఆర్థిక స్థితి అనేది ఎప్పటికప్పుడు తెలియాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి జాతీయ ఆదాయం ఉపయోగపడుతుంది. ఆ ఆర్థిక స్థితులకు అనుగుణంగా ప్రణాళిక రచన చేసి ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు వీలవటం జరుగుతుంది. అలాగే ఆదాయ అసమానతలు తెలుసుకోవచ్చు. ఆదాయ అసమానతలను తెలుసుకోవడానికి జాతీయ ఆదాయ అంచనాలు ప్రధానంగా ఉపయోగపడటం జరుగుతుంది అన్నమాట. దేశంలో ధనిక పేద వ్యత్యాసాలను తెలుసుకునేందుకు, అలాగే ఆదాయ వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయ అసమానతలను ఓవర్కమ్ చేసే విధంగా ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనో ఈ యొక్క జాతీయ ఆదాయ అంచనాల ప్రకారం అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే ప్రజల జీవన ప్రమాణం తెలుసుకోవడానికి వీలవడం జరుగుతుంది. స్టాండ్ ఆఫ్ లివింగ్, ప్రజల యొక్క జీవన ప్రమాణం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి జాతీయ ఆదాయ అంచనాలను ప్రధానంగా తోడ్పడటం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా దేశంలో ఈ యొక్క వనరుల లభ్యత ఏ విధంగా ఉంది, వాటి యొక్క ఉపయోగిత ఏ విధంగా ఉందో కూడా జాతీయ ఆదాయ అంచనాలు బట్టి తెలుసుకోవచ్చు. వనరులు లభ్యమవుతున్నాయి, వాటిని ఎంత మనము ఆప్టిమం ఉపయోగిస్తున్నాం, వాటి ద్వారా ఎంత అభివృద్ధి జరిగింది, ఫర్దర్లో వాటిని ఇంకా ఏ విధంగా అభివృద్ధి పదంలో వినియోగించుకోవచ్చు, ఈ విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకునేందుకు జాతీయ ఆదాయ అంచనాలని ప్రధానంగా తోడ్పడటం జరుగుతుంది. టోటల్గా ఒక దేశం యొక్క సమగ్ర ఆర్థిక స్థితిని పరిశోధించేందుకు ఆర్థిక స్థితిగతులన్నీ తెలుసుకునేందుకు జాతీయ ఆదాయ అంచనాలు ఉపయోగపడి తద్వారా దేశాన్ని ఆర్థిక పదంలో విజయవంతంగా అభివృద్ధి దిశలో నడిపించేందుకు ఒక నిర్మాణాత్మకమైన కార్యాచరణను చేపట్టే అవకాశం అనేది జాతీయ ఆదాయ అంచనాల ద్వారా సమకూరటం జరుగుతుందన్నమాట. అయితే ఈ జాతీయ ఆదాయం గణించేటప్పుడు మనం కొన్ని అంశాలను కలపాల్సి ఉంటుంది, కొన్ని అంశాలు మినహాయించాల్సి ఉంటుంది. వాటిని కూడా మనము సపరేట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు కలుపబడేవి ఏంటివి? జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు కలుపబడేవి ఏమున్నాయి? పర్టికులర్గా కలుపబడేవి ఏమనంటే, ఒకటి అంతిమ వస్తు సేవల విలువ, సొంత వినియోగం కూడా జాతీయ ఆదాయంలో యాడ్ అవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక రైతు 100 బస్తాల ధాన్యం పండించాడు. ఆ 100 బస్తాల్లో 50 బస్తాలు తను ఉపయోగించుకున్నాడు సొంత వినియోగానికి, 50 బస్తాలు మాత్రం మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. కానీ జాతీయ ఆదాయంలో గణించేటప్పుడు తను ఉపయోగించుకున్న 50 బస్తాల ధాన్యం వినియోగాన్ని కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 100 బస్తాలు అతను పండించాడు, 100 బస్తాలు అతను ఉత్పత్తి చేశాడు అనేది జాతీయ ఆదాయంలో కౌంట్ అవ్వడం జరుగుతుంది. 50 బస్తాలు తను సొంతంగా వినియోగించుకున్న అది కౌంట్ చేస్తేనే ఒరిజినల్గా ఎంత ఉత్పత్తి జరిగింది అని తెలియటం జరుగుతుంది, లేకుంటే తెలియదు అనమాట. అందువల్ల సొంత వినియోగాన్ని కూడా జాతీయ ఆదాయంలో కలపడం జరుగుతుంది అనమాట. నూతన నిర్మాణాల వాల్యూ, నూతనంగా ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేపట్టినట్లయితే నూతనంగా
వాటి విలువను యాడ్ చేయటం జరుగుతుంది. అలాగే నూతన యంత్రాల కొనుగోలు, నూతనంగా యంత్రాలు కొనుగోలు చేసినట్లయితే వాటి యొక్క విలువను కూడా ఇందులో యాడ్ చేయటం జరుగుతుంది అన్నమాట. అలాగే అప్రకటిత వ్యయాలు. అప్రకటిత వ్యయాలు అంటే అర్థం ఏమిటంటే ఒక సొంత ఉత్పత్తి కారకాల యజమాని ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలను కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే సొంతానికి వినియోగించిన ఉత్పత్తి కారకాలకు కూడా చేసే చెల్లింపుల విలువ ఇందులో యాడ్ అవ్వటం జరుగుతుంది. అంటే ఒక సొంత యజమాని ఉత్పత్తి కారకాలు తనే కలిగి ఉన్నట్టు తన ఇంట్లోనే ఉత్పత్తి చేశాడు, మరి వాటికి రెమ్యునరేషన్ అయితే వెళ్తుంది కదా, ఆ రెమ్యునరేషన్ చెల్లించబడే ఆ విలువను అప్రకటిత వ్యయాలుగా పిలవటం జరుగుతుంది. అంటే సొంత యజమాని ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపుల విలువను కూడా జాతీయ ఆదాయంలో కౌంట్ చేయడం జరుగుతుంది. అలా చెల్లించబడే వాటిని అప్రకటిత వ్యయాలు. షేర్లు, డిబెంచర్లు, బాండ్స్ వాల్యూ జాతీయ ఆదాయంలో కౌంట్ చేయడం జరుగుతుంది. వీటిని తర్వాత అమ్మితే మినహాయించబడుతుంది, కానీ ఈ షేర్స్, డిబెంచర్స్ మరియు బాండ్స్ యొక్క ప్రస్తుతం యొక్క విలువ మాత్రం కౌంట్ అవ్వడం జరుగుతుంది. వాటిని అమ్మకం చేపట్టిన తర్వాత వాటి యొక్క విలువను జాతీయ ఆదాయంలో నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ అంశాలను ప్రధానంగా జాతీయ ఆదాయంలో పర్టికులర్గా కలపటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాయంటే జాతీయ ఆదాయంలో కలుపబడే ఈ కింది అంశాలు అంటాడు. జాతీయ ఆదాయంలో కలుపబడే ఈ కింది అంశాలని ఆప్షన్ ఏ సొంత వినియోగము, ఆప్షన్ బి అప్రకటిత వ్యయాలు, ఆప్షన్ సి ఏమడుగుతాయంటే ఇంకోటి నూతన నిర్మాణాల విలువ, ఆప్షన్ డి బ్లాక్ మనీ, లేదా ఆప్షన్ డి గృహిణి సేవలు, లేదా ఆప్షన్ డి మధ్యంతర వస్తువుల విలువ అంటాడు. ఇట్లా అడుగుతాడు అన్నమాట. జాతీయ ఆదాయంలో కలపబడే అంశాలు సొంత వినియోగము, అప్రకటిత వ్యయాలు, అలాగే నూతన నిర్మాణాల విలువ, నూతన యంత్రాల విలువ కలపబడే అంశాలు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, కలపబడేవేంటివి, కలపబడనివి ఏంటి అని అడుగుతారు. సో ఈ కింది వాటిలో జాతీయ ఆదాయంలో కలపబడేవి అని సొంత వినియోగము, అప్రకటిత వ్యయాలు, నూతన యంత్రాల విలువ, ఆప్షన్ డి పైవన్నీ అంటాడు. ఆన్సర్ పైవన్నీ రాయాలి. అలా కాకుండా ఆప్షన్ డి ఏమంటుందంటే మధ్యంతర వస్తువుల విలువ. కింది వాటిలో జాతీయ ఆదాయంలో కలపబడనిది అని అడిగి ఈ మూడు ఇచ్చి సొంత వినియోగం, అప్రకటిత వ్యయాలు, నూతన యంత్రాల విలువ, ఆప్షన్ డి మధ్యంతర వస్తువుల విలువ అంటాడు. కలపబడనిది ఆన్సర్ ఏంటంటే మధ్యంతర వస్తువుల విలువను జాతీయ ఆదాయంలో కలపరు. దాన్ని ఆన్సర్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కలుపబడనివి ఏంటి, ఇప్పుడు మనం కలుపబడేవి చూసాం. జాతీయ ఆదాయంలో కలుపబడని అంశాలు ఏమున్నాయి? అందులో నెంబర్ 1 మధ్యంతర వస్తువులను జాతీయ ఆదాయంలో కలపరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, వస్త్రం విలువను కౌంట్ చేసినప్పుడు నూలు విలువను కౌంట్ చేయరు. నూలు విలువ ఆల్రెడీ వస్త్రం విలువలో వస్తుంది కాబట్టి నూలేమో ప్రతి వస్త్రానికి మధ్యంతర వస్తువు ఏంటి, నూలు. కాబట్టి ఈ మధ్యంతర వస్తువైన నూలు విలువను కౌంట్ చేయడం జరగదు, వస్త్రం విలువనే కౌంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలా మధ్యంతర వస్తువుల విలువను రిమూవ్ చేసి కౌంట్ చేస్తేనే జాతీయ ఆదాయం వస్తుందన్నమాట, మధ్యంతర వస్తువుల విలువ. రెండోది గృహిణి సేవలను జాతీయ ఆదాయంలో కలపరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక తల్లి బాబుకు సంరక్షణ చేపడుతుంది. తల్లి బాబుకు సంరక్షణ చేపట్టినప్పుడు ఆ సంరక్షణ చేసిన ఆ సర్వీస్కి ఇంతని విలువ మనం ఎట్లా చెప్పగలం? కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. కాబట్టి అది ఆ యొక్క సర్వీస్ను మనం జాతీయ ఆదాయంలో కలపడానికి వీలు లేదు. గృహిణి సేవలు, భార్య భర్తకు సేవ చేస్తుంది, వాళ్ళు చేసిన సేవ ఇంతని అమౌంట్ ఎలా చెప్పలేం. అందుకోసం గృహిణి సేవలను మినహాయించడం జరుగుతుంది. మూడోది విశ్రాంతి సమయం విలువను జాతీయ ఆదాయంలో భాగంగా కలపడం జరగదన్నమాట. ఎందుకంటే విశ్రాంతి సమయంలో ఉత్పత్తి అనేది జనరేట్ కాదు కాబట్టి ఉత్పత్తికి విలువ ఉండదు కాబట్టి విశ్రాంతి సమయం. బ్లాక్ మనీ, నల్లధనం. బ్లాక్ మనీ
చట్టబద్ధత కలిగి ఉండదు కాబట్టి దాన్ని జాతీయ ఆదాయంలో భాగంగా కలపటం జరగదు. అలాగే గాలివాటు లాభాలు. గాలివాటు లాభాలంటే ఉదాహరణకు ఈ బెట్టింగ్, లాటరీల ద్వారా, జూదం ద్వారా, గుర్ర పందాలు లాంటి వాటి ద్వారా, బహుమతుల ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో వాటి ఆ ఆదాయాలను జాతీయ ఆదాయంలో కలపడం జరుగుతుంది. వాటిని గాలివాటు లాభాలు అంటారు. షేర్స్, బాండ్స్, డిబెంచర్ వీటి యొక్క అమ్మకం విలువను జాతీయ ఆదాయంలో కౌంట్ చేయడం జరగదు. అంటే వీటిని డిఫరెంట్ పర్సన్స్కి అమ్ముకోవడం జరుగుతుంది. అలా అమ్మకం చేయబడిన తర్వాత వచ్చే విలువను ఇందులో కౌంట్ చేయరు. ఏకపక్ష బదిలీలు. ఏకపక్ష బదిలీలు అంటే ఉదాహరణకు గ్రాంట్ల రూపంలో, విరాళాల రూపంలో, ఉచిత ఆర్థిక సహాయం రూపంలో వచ్చే మొత్తాలను జాతీయ ఆదాయంలో కలపరు. వీటిని ఏకపక్ష బదిలీలు అని పిలవటం జరుగుతుంది. ఉదాహరణ, ఒక దేశం భారతదేశానికి ఉదారంగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం కొంత గ్రాంట్ ఇచ్చిందనుకో, ఆ వాల్యూని జాతీయ ఆదాయంలో కలపరు. అలా ఏకపక్ష బదిలీలు. 8వది తరుగుదల. తరుగుదలను కూడా సాధారణంగా జనరల్గా జాతీయ ఆదాయంలో కలిపి సూచించరన్నమాట. వస్తు సేవల వినియోగం జరిగేటప్పుడు యంత్రాలు, ముఖ్యంగా స్థిర మూలధనం వినియోగించబడేటప్పుడు తరుగుదల ఏర్పడుతుంది. ఆ తరుగుదలను రిమూవ్ చేసే వాల్యూని చెప్పడం జరుగుతుంది. తరుగుదలని యాడ్ చేయరు. అలాగే బదిలీ చెల్లింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. బదిలీ చెల్లింపులను జాతీయ ఆదాయంలో భాగంగా కలిపి చూపరు. ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. వెస్టి ఆదాయంలో లేదా ప్రైవేట్ ఆదాయంలో ఉండి జాతీయ ఆదాయంలో ఉండనిది ఏంటి అని. ఇది వెస్టి ఆదాయంలో ఉంటుంది, జాతీయ ఆదాయంలో మాత్రం బదిలీ చెల్లింపులు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఈ బదిలీ చెల్లింపులు అనేవి వెస్టి ఆదాయాన్ని లేదా ప్రైవేట్ ఆదాయాన్ని పెంచుతాయి. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆదాయాన్ని ఈ బదిలీ చెల్లింపులు పెంచుతాయి. ఏ విధంగా? ఉదాహరణకు నిరుద్యోగ వృత్తి వస్తుంది ఒక అతనికి, అది అతని ఆదాయాన్ని పెంచడం జరుగుతుంది. అలాగే ఉపకార వేతనాలు, ఫెలోషిప్లు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే ఇంకా సాధారణ పదవి విరమణ చేసిన ఉద్యోగ పెన్షన్లు, శరణార్థులకు ఇచ్చే సహాయము, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇచ్చే సహాయము, అలాగే గ్రాంట్లు, విరాళాలు, ఇటువంటి పర్టికులర్ ఇన్కమ్ అంతా జాతీయ ఆదాయంలో కలపబడదు. కానీ వెస్టి ఆదాయంలో, ప్రైవేట్ ఆదాయంలో ఈ బదిలీ చెల్లింపులు అనేవి కలపబడటం జరుగుతుంది అని మనము గుర్తుంచుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని జాతీయ ఆదాయంలో నుండి మినహాయించి చూపడం జరుగుతుంది. ఇవి పోగా రిమైనింగ్ వాటిని. అలాగే సెకండ్ హ్యాండ్, రెండవ రకం వస్తువుల విలువ, సెకండ్ హ్యాండ్ గుడ్స్ వాల్యూ. రెండవ రకం వస్తువుల విలువ, సెకండ్ హ్యాండ్ గుడ్స్ వాల్యూను జాతీయ ఆదాయంలో కలప. ఉదాహరణకు బైక్ ఉత్పత్తి చేయబడినప్పుడు దాని వాల్యూ కౌంట్ అవుతుంది. అలా ఉత్పత్తి చేయబడిన తర్వాత దాన్ని మరలా సెకండ్ సేల్ చేసేటప్పుడు ఆల్రెడీ వాల్యూ కౌంట్ అయి ఉంటుంది కాబట్టి తరుగుదల మాత్రం తీసేయడం జరుగుతుంది. బ్యాక్ వాల్యూ, ఆ తరుగుదల పోగా దాని యొక్క వాల్యూ కౌంట్ చేయడం జరుగుతుంది. కానీ దాన్ని మరలా సెకండ్ సారి దాన్ని మార్కెటింగ్ చేసినప్పుడు లేదా అమ్మినప్పుడు వచ్చిన విలువను జాతీయ ఆదాయంలో భాగంగా చెప్పరన్నమాట. కానీ ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ను డీల్ చేసే ఏజెంట్స్ కమిషన్ మాత్రం యాడ్ చేయటం జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ గూడ్స్ యొక్క వాల్యూను జాతీయ ఆదాయంలో కలపడం జరగదు. రెండో రకం వస్తువుల విలువను కలపడం జరగదు. ఈ విధంగా వీటన్నిటిని జాతీయ ఆదాయం నుండి మినహాయించే అంశాలుగా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే, ఈ కింది వాన్లో జాతీయ ఆదాయం నుండి మినహాయించే అంశాలు ఏంటి అని అడుగుతాడు. అందులో ఇస్తాడు మధ్యంతర వస్తువులు, బ్లాక్ మనీ, గాలివాటు లాభాలు, మరొకటి సొంత వినియోగము అంటాడు. జాతీయ ఆదాయం నుండి మినహాయించబడని అంశము అంటాడు. జాతీయ ఆదాయం నుంచి మినహాయించబడిన అంశం ఏంటి? సొంత వినియోగం. అది జాతీయ ఆదాయంలో యాడ్ అవటం జరుగుతుంది. ఇవన్నీ జాతీయ ఆదాయంలో మినహాయించబడటం జరుగుతుంది. లేదా జాతీయ ఆదాయంలో మినహాయించబడే కింది అంశాలు అంటాడు. రెండో రకం వస్తువుల విలువ, బదిలీ చెల్లింపులు, అలాగే ఏకపక్ష బదిలీలు పైవన్నీ అంటాడు.
అట్లా కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది అన్నమాట. పై 1 అన్నప్పుడు పై 1ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో కొన్ని అంశాలను యాడ్ చేయడం జరుగుతుంది, కొన్ని అంశాలను ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాతీయ ఆదాయంలో మినహాయించబడే ఈ అంశాలన్నింటినీ మనం ఈ విధంగా పేర్కొనడం జరుగుతుంది.